Yes, welcome to YouTube ఛానల్ జెంట్రడ్ తెలుగు. మనం ఎస్టర్డే మార్కెట్ గురించి ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ డే అనాలిసిస్ చేసుకున్నాం. డే అనాలిసిస్లో 24,560 570 అబో 1 డే క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది. దాని టార్గెట్ 200 పాయింట్స్ అన్నాను. ఇది ఎవరికి సంబంధం లేకుండా చెప్పాను కదా నిన్న కూడా. అలా అంటే మార్కెట్లో గ్యాప్ అప్ అయిపోవడం, గ్యాప్ అప్ అయిపోయి టోటల్ రేంజ్ బౌండ్లో ఉండిపోవడం మార్కెట్లో. అంటే రీటైలర్ ట్రేడర్స్ అనేది అసలు ఇవ్వటం లేదు మార్కెట్. అలా అలా మ్యానిపులేషన్ జరుగుతుందో ఏం జరుగుతుందో నేను చెప్పలేను కానీ బట్ మార్కెట్ వరకు అయితే మాత్రం చాలా అనిమేన్గా ఉంది. ఏ ఒక్క రీటైల్ ట్రేడర్ కూడా అసలు సంపాదిస్తాడు ఇందులో అనేది అయితే క్వశ్చన్ మార్క్తో చేస్తుంది. మార్కెట్ అంత ఘోరంగా ఉంది. ఈటీఎస్సీ చేసే వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ కోసం మాట్లాడుకుంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా జరిగింది. ఇంకా ఎలా అంటే ఇంకా క్యాండిల్ అంతా కూడా ఒక్కటే. ఎంత ఘోరంగా అంటే మార్కెట్ ఈ ఈ క్యాండిల్ టైంకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోయినాయి అంట. మనకి ఏదైతే ప్రజెంట్ వార్స్ జరుగుతున్నాయో ఆ వార్స్ గురించి ఉన్న కొద్దిగా హెడేక్స్ అని తగ్గి ట్రంప్ మళ్ళా వాళ్ళతో ఇరాన్తో మాట్లాడడానికి డీల్స్ కోసం ఏదో మాట్లాడుతున్నారు అనే సెంటిమెంట్తో అమాంతంగా పెరిగిపోయాయి అని చెప్తున్నారు. దట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా మనకి కొత్త కొన్ని రూల్స్ చేశారు కదా. వీటన్నీ కూడా సింక్లీ ఒక్క క్యాండిల్కి మాత్రమే చూపించిందంటే ఎఫెక్ట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, ఇంకా నెక్స్ట్ డే ఏముంటుంది ట్రేడింగ్ బాగా గమనించండి. మార్కెట్ టుమారో అనాలిసిస్కి వచ్చేసరికి ఏదైతే మనకి 24,835 ఉందో ఈ 835 అండ్ 713 ఇది టోటల్గా చెప్తాను కదా ఫ్రీ స్పేస్ అని. ఎగ్జాక్ట్ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇదంతా ఫ్రీ స్పేస్. ఇక్కడ ఫ్రీ స్పేస్ గురించి పక్కన పెడితే ఇది ఏదైతే ఉందో ఈ 24,780 అనేది డే క్యాండిల్ యొక్క అదే డే డే టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసాం కదా. 200 పాయింట్స్ టార్గెట్ ఉంది అని చెప్పేసి ఈ 200 పాయింట్స్ టార్గెట్కి ఇది రీచ్ అయిపోయింది. అంతా 774 పెద్ద ఇంకా 6 పాయింట్స్. టుమారో మార్కెట్ కూడా యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ సూపర్ బుల్లిష్లోనే ఉంది. 100% బుల్లిష్ కన్ఫర్మేషన్తోనే నడుస్తుంది. సో మార్కెట్ ఏ గ్యాప్ అప్ అయినా ఏమైనా సరే, ఇక్కడెక్కడ గ్యాప్ అప్ అవుతున్నాయినా సరే మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్ అయితే బ్రేక్ చేయదు, ఈ రెడ్ లైన్ అయితే బ్రేక్ చేయదు. ఈ గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి హ్యూజ్ క్యాండిల్ వేస్తూ ఒక 30-40 పాయింట్స్ క్యాండిల్ వేస్తూ 100% క్యాండిల్ అయి దాన్ని హై అబో బ్రేక్ చేస్తే మాత్రమే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది అప్ టు హ్యూజ్ అయితే ఇవ్వను, 990 వరకు అంటే 25,000 రౌండ్ లెవెల్స్ చేసుకోండి. 25,000 వరకు టార్గెట్ ఉంది ఇదంతే. బట్ నా వ్యూ ఏం చెప్తుంది అంటే ఆప్షన్ చైన్తో పాటు మార్కెట్ హ్యూజ్గా వెళ్ళిపోయింది కాబట్టి గ్యాప్ అప్ మరీ భారీగా అయితే అవ్వదు. స్లైడ్ గ్యాప్ అప్ అట్లేదు గ్యాప్ డౌన్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటే మార్కెట్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో నో బడీ కెన్ ట్రేడ్. మేబీ బీటీఎస్టీ వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాఫిట్స్ చూసుండొచ్చు తప్ప మిగిలిన వరకు అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా లేదు, ఛాన్స్ అయితే లేదు. సో మ్యాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఆల్మోస్ట్ 700 వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మార్కెట్ ఎప్పుడు చెప్తాం కదా, మార్కెట్ ఇలా కింద పడి ఇలా పైకి వెళ్ళి ఒక 2 స్వింగ్స్ చేసి ఆ స్వింగ్స్ హైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ అప్పుడు పైకి వెళ్తుంది. సో అది నా వ్యూ. అది కూడా ఈ ప్లేస్ కానీ లేదా ఈ ప్లేస్ కానీ అంటే అక్కడ 24,650 కానీ లేదా 24,710 కానీ ఈ రెండు ప్లేసెస్లో మాత్రమే దానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కాకుండా అయితే అసలు ఏం లేదు, అసలు మార్కెటే జరగదు. ఇది నిఫ్టీ కోసం.
అండ్ కమింగ్ టు సెన్సెక్స్ సెన్సెక్స్ కూడా నిన్నైతే ఏదైతే డైలీ టైం ఫ్రేమ్ ఉందో దాంతో సెన్సెక్స్ చెప్పలా, బట్ ఏదో డౌట్ వచ్చి, బట్ యాజ్ ఇట్ ఈస్ సెన్సెక్స్ ఏం చేసిందంటే ఆ డైలీ టైం ఫ్రేమ్లో అబోవ్ ఓపెన్ అయ్యి ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ వేసింది. 540 పాయింట్స్ ఒక రెడ్ క్యాండిల్ వేసింది. అంటే 500 పాయింట్స్ అంటే టోటల్ ఈ క్లోజింగ్ నుండి ఈ ఓపెనింగ్ టోటల్ అంతా జరిగింది దాని గురించి. ఓకే, ఇది టోటల్ ఇన్సైడే మాత్రమే ట్రేడ్ అయింది. దట్టు నేను ఎప్పుడైతే సరే ఈ డే క్యాండిల్ అబోలో బ్రేక్ అయితే మాత్రమే మార్కెట్ అక్సెప్ట్ ఉంటుందని చెప్పాను కదా, బట్ డే క్యాండిల్ అబోలో క్లోజ్ అవ్వదు. సో బిలోలోనే క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఇది నెగిటివ్స్ అనే చూస్తాం. బట్ యాజ్ పర్ అవర్ ఆప్షన్స్ మార్కెట్ ఇది చూపించడం అయితే మాత్రం బుల్లిషే చూపిస్తుంది. అండ్ కమింగ్ టు దీస్ లెవెల్స్ అయితే ఇది టోటల్ ఫ్రీ స్పేస్ మార్కెట్కి. ఈ ఫ్రీ స్పేస్ దగ్గర మ్యాక్సిమం గ్యాప్ అప్ నేను ఏ అవుతుందైనా సరే ఎక్కడికైనా 100% క్యాండిల్ వేస్తే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. లేదు మార్కెట్ ఇక్కడే హ్యూజ్ క్యాండిల్ వేసింది, ఇలా అయినా పెద్ద క్యాండిల్ వేసింది అంటే కదా వెయిట్ చేయాలి. అది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి, అది ఆ ఒక్క క్యాండిల్ 100% క్యాండిల్ అయి ఉండాలి. అంటే లైక్ అప్ సైడ్ అసలు దిక్ అనేది ఉండదు. దాన్ని బ్రేక్ చేసుకొని వెళ్తే మాత్రమే మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ మేబీ ఉండొచ్చు. అసలు ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా అసలు డైరెక్షన్ అనేది చెప్పకుండా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ చేసుకుంటే ఏదైతే నడుస్తుంది మార్కెట్. సో మీరు సైకాలజీని కూడా బేస్ చేసుకుని ఆలోచించి ప్లాన్ చేయండి. దీని వరకు అయితే ఈ విధంగా నడుస్తుంది. బట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రం మ్యాక్సిమం చెప్తున్నాను 78,515 అనేది బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసినా సరే నెక్స్ట్ 415 అనేది బ్రేక్ చేయకూడదు. ఈ రెండు బ్రేక్ చేసిందంటే మార్కెట్ రివర్సల్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే మనం చెప్పాం కదా, ఏదైతే ఈ గ్యాప్ అప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మార్కెట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ గ్యాప్స్ ఉన్నాయి, ఇలాంటి గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మార్కెట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికన్నా లేదంటే ఏం చేయడానికైనా సరే సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి గ్యాప్ ఫిల్ చేసే సోర్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈ లైన్స్ దగ్గర ఏదైతే ఫ్రీ స్పేస్ ఉందో ఈ ఫ్రీ స్పేస్ కాకుండా ఈ గ్రీన్ లైన్ బ్లూ లైన్ దగ్గర రెడ్ లైన్ దగ్గర 100% క్యాన్సిల్ చేస్తే టార్గెట్స్ నెక్స్ట్ లైన్ పెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఇది మెయిన్ టార్గెట్ 79,350. ఓకే, ఇంకా టుమారో స్టాక్స్ కోసం నేను చెప్పదలుచుకోలేదు. ఎందువల్లంటే మార్కెట్ అనేది మూవ్ అనేది నిఫ్టీ ఇచ్చింది కాబట్టి. సో ఇంకొకటి నిఫ్టీ మూవ్ అయింది, ఇది మూవ్ అవ్వలేదు. దానికి కారణం మీకు ఏం తెలిస్తే కామెంట్స్లో పెట్టాను. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే నిఫ్టీ వెయిటేజ్ అనేది ఎక్కువగా మన బ్యాంకింగ్ సెక్టర్స్ గురించి కానీ నెక్స్ట్ ఐటీ సెక్టర్ కానీ వీటన్నిటి మీద మూవ్ అయ్యి ఉంటుంది. దట్టు ఆ మూమెంట్ అనేది కూడా 100% దీని మీద జరిగిందని చెప్పడానికి లేదు. న్యూస్ బేస్డ్ కూడా కొద్దిగా ఎక్కువ వాలటైల్ మూవ్ అనేది ఎక్కువ జరుగుతుంది. బట్ సెన్సెక్స్ ఎందుకు మూవ్ అవ్వలేదు అంటే ఇది అంత హెవీగా రియాక్ట్ అయ్యింది. దేనికి కూడా నిఫ్టీ రియాక్ట్ అయినంత ఫాస్ట్కి ఇది రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అయినా చేసినా సరే ఏదైనా అనుకోవడానికైనా సరే మన టెక్నికల్స్ పరంగా చూసుకున్నా సరే మార్కెట్ ఇది ఎక్కడ బ్రేక్ చేయలేదు, ఇక్కడే ఉంది. సో ఎప్పుడైనా ఏదో ఒక మూవ్ 50% ఏదైతే క్యాండిల్ ఉందో అబౌవ్ 50% క్లోజింగ్ ఇచ్చి ప్రాపర్ ఒక స్వింగ్ చేసిందనేది. సో ప్రతిదీ వీక్నెస్తోనే ఉంది సెన్సెక్స్ మార్నింగ్ నుంచి. బట్ నిఫ్టీ మాత్రం ఒక చిన్న స్ట్రెంగ్త్తోనే నడిచింది. సో అందుకే నిఫ్టీగా మూవ్ ఇచ్చింది. అది ఐటీ స్టాక్స్ కూడా ఐటీ సెక్టర్ కూడా కొద్దిగా హ్యూజ్గా ర్యాలీ జరిగింది నిఫ్టీలో. సో ఒకటిగా అన్ని విధాలుగా కొద్దిగా హ్యూజ్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించింది ఈరోజు సెక్టర్స్. సో దాంతో నిఫ్టీ మూవ్మెంట్ అయింది, సెన్సెక్స్ అనేది జరిగింది. సో టుమారోకి అయితే ఆ మూవ్కి ఈ మూవ్కి అసలు రిలేషనే లేదు, అంత కన్ఫ్యూజన్తో ఉంది. సో స్టాక్స్ ఎలా ఉన్నా సరే నెగిటివ్గానే ఎక్కువ ట్రేడ్ అవ్వడానికి అయితే నాకు అనిపిస్తుంది. సో ఆ నెగిటివ్ సైన్తో నేను ఈరోజు స్టాక్స్ అవ్వదు. థ్యాంక్ యూ. ఈ వీడియో అర్థమైంది అనుకున్నా. వన్ మోర్ థింగ్, నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు. నేను జస్ట్ నా వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఈ ప్లేస్లో ఉంటే చూడండి, ఈ ప్లేస్లో ఉంటే చూడండి, బట్ 100% కూడా చూసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా చెప్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు
ట్రేడింగ్ అనేది అకార్డింగ్ టు యువర్ ప్లాన్ మీరు దాన్ని ప్లాన్ చేసుకో మీ అనాలిసిస్తో. ఓకే, మీకు ఏమైనా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.